రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. పాడదాం ఆరాధన
పరిశుద్ధాత్మ దేవ, ఈ అభిషేకమును తండ్రి మీరు మాపై ఉంచిన విధానం బట్టి నీ స్తోత్రములయ్యా. అయా నీకు లెక్కలేని వందనాలు స్తోత్రం. శక్తిమంతుడానికి స్తోత్రములు చూడాలని, నీ ప్రేమను పొందాలని నేను ఆశించుచున్నాను. చూడాలని, నీ ప్రేమను పొందాలని నేను ఆశించుచున్నాను. మనస్సులను దేవునికి అప్పగిద్దాం. ఆయన బలవంతుడు, శక్తివంతుడు. మీ ప్రతి బాధ నుండి, ప్రతి సమస్య నుండి విడిపించగలిగిన సమర్థుడైన ఈ రాత్రి నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను విమోచించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ మనస్సులో ఆయన సుందరుడా, శక్తివంతుడానికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, వందనాలు తండ్రి. కృప కలిగిన వాడా, అద్భుతాలు చేసేదేవా,
ఈ రాత్రి ప్రభువా నడిపించిన దాన్ని బట్టి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రభా, గొప్ప దేవుడానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం. రాత్రి కాల సమయంలో మరలా నీ సన్నిధిలో చేరడానికి, నీ సన్నిధిలో నేను స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం దేవా. ఇదిగో నాయన, ఈ 4వ సెక్షన్ 4వ కుటుంబానికి మమ్మల్ని తోడుకొని వచ్చి తండ్రి, ఈ విధముగా ఈ యొక్క 3 రోజులు నీ ఘనముగా నీకు మహిమకరము జరిగించడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, నీ గొప్ప కృపను మాపై ఉంచమని దేవా. ఇదిగో తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని దేవా. ఇదిగో తండ్రి నాయన, నీ దాసులను మా మధ్యకు తోడుకొని వచ్చి నాయన, మరి నా తండ్రి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ విలువైన వాక్యాన్ని మాకు వినిపింపచేసి సహాయం చేయమని, వినగలిగే శక్తిని గ్రహించగలిగే మనసును మాకు వినిన వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఆ మంచి నేలను పడిన విత్తనం వలె మాలో ఫలింపచేసి నీలో అంటే కట్టబడే వారిగా మేము ఉండడానికి అయా మాకు అనుగ్రహించమని, ఏ విధముగా ప్రార్థించాలో, ఏ విధంగా ఆరాధించాలో, ఏ విధంగా స్తుతించాలో అయా మాకు మీకు దయచేయమని అయా. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. ఇంకా నువ్వు రానంటే బిడ్డను తోడుకురండి. ఇంత మంచి సమయాన్ని ఏ బిడ్డలు కూడా ప్రభా అయా తండ్రి దూరం చేసుకోకుండా అయా బిడ్డలందరినీ నేను బిడ్డలందరితో మీటి మాట్లాడండి. గొప్ప కృపను చూపించి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి.